హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను కాకరకాయ కూర అయితే చేస్తున్నానండి. కూర అండి, కాకరకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ వండుకునేదే కూడా. ఇందులో ప్రత్యేకం ఏమీ లేదు, కాకపోతే ఒకళ్ళు ఒక విధంగా వండుతారు కదా, నేను ఏ విధంగా వండుతాను మీరు ఒకసారి చూడండి. శుభ్రంగా నేను ఈ పైన ఇవి ఇలాంటివన్నీ తీసేసి కడిగి తీసుకొచ్చానండి. ఇప్పుడు నేను వీటిని రౌండ్గా ముక్కలు అయితే కట్ చేస్తాను. రౌండ్గా ముక్కలు కట్ చేసి ఇప్పుడైతే కూర అయితే చేసుకుందాం రండి. మరి చూసారా, కాకరకాయలు ఇలా రౌండ్గా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. లేత గింజలు అయితే ఉంచేస్తానండి, బాగా ముదురు గింజలు అయితే తీసేస్తాను అనమాట. ఇప్పుడు దీనిలో ఈ కాకరకాయ ముక్కల్లో మనము 1 స్పూను ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. చాలండి 1 స్పూను. తర్వాత 1 స్పూను పసుపు కూడా ఇలా వేసుకొని మనం బాగా కలిపేసి ఈ ముక్కల్ని, ఉప్పు వేసాం కదా, ఈ చేదు రసం అంతా మనకి వచ్చేస్తుంది అన్నమాట. అయినా కాకరకాయ చేదుగా ఉంటేనే కూర బాగుంటుందండి. మరీ చేదు లేకపోతే బాగుంటుంది. కాకరకాయ తిన్న ఫీలింగ్ రాదు, కాకరకాయ కూర తిన్న ఫీలింగ్ రాదు. అయినా కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి దీనిలో చేదు నీరైతే వచ్చేస్తుంది అన్నమాట. కాసేపు ఇలా ఉంచి మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. చూసారా, చాలాసేపు అయింది. ఇవి మనం ఉప్పు పసుపు వేసి నానబెట్టాం కదా, వాటర్ చూడండి ఎలా వస్తుందో. దీంట్లోని చేదు వాటంతా ఈ కాకరకాయ కూర అంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చేదు ఉండదు కాబట్టి. చేదు ఉంటే పిల్లలు తినలేరు, మనమైనా కొద్ది గొప్ప చేదు ఉంటే తింటాం, పిల్లలు తినలేరు కదా. వాళ్ళ కోసం కూడా అన్నమాట ఈ రెసిపీ. చాలా బాగుంటుంది అన్నమాట, అసలు చేదు అనేదే ఉండదు. చూసారా ఎంత చక్కగా, ఎట్లా నీరు అనేది ఎలా వస్తుందో, చేదు నీరు. ఇంకా మొత్తం ఇలా పిండేసి నేనైతే ముదురు గింజలు తీసేస్తున్నానండి. లేత గింజలు అయితే ఇలా వేసుకుంటున్నాను దీంట్లో. నాకు గింజలు కాకరకాయ కూరలో ఉన్న ఫ్రైలో ఉన్న చాలా ఇష్టం అండి. మీకు అవసరం లేకపోతే మీరు తీసేయండి, ఎందుకంటే నాకు గింజలు చక్కగా అన్నం తినేటప్పుడు ముద్దకి అలా గింజలు తగులుతూ ఉంటే పంట కింద చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటాయి, ఇవి నూనెలో ఎగుతాయి కదండి, అందుకని కమ్మగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అందుకని తినవచ్చు, నాకు ఇష్టం, నేను తీయను గింజల్ని. ఇంకా వీటినండి ఇప్పుడు మనం ఈ నీరు పిండేసుకున్నాం కదా, చూసారా అండి ఎంత వాటర్ వచ్చిందో. ఇది కూడా తీసేద్దాం. అసలైతే ఈ ముదురు గింజలు తీసేసి నూనెలో ఫ్రై చేసుకుందాం అనుకున్నాను, కానీ కూరలో వేసేద్దాం. నాకు ఇష్టం, తింటాను నేను అలా, గింజలు అలా తినడం నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు మనం చూసారా అండి ఎంత వాటర్ వచ్చిందో, చేదు వాటర్. మన నీళ్ళు ఏం కలపలేదు కదా, అయినా కూడా మనం ఉప్పేసి ఊరబెట్టాం కాబట్టి ఒక అరగంట అలా పెట్టుకున్నాం పక్కన. వీటిని మనం ఇప్పుడు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇప్పుడు కూర ప్రాసెస్ అయితే చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి కూర కోసం. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్ల నువ్వులు వేసి వేపుతానండి. ఒక 2 స్పూన్ల నువ్వులు వేసాను, కొంచెం బాగా వేయించుకుందాం. దోరగా వేయించుకుందామండి. త్వరగా వేగిపోతాయండి, కళాయి వేడెక్కిందంటే చాలు, ఈ నువ్వులు అయితే వేగుతాయి తొందరగా. వావ్, చిరుగుతున్నాయి. తీసేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. కూరకి వేయించుకున్న నువ్వులు పక్కన పెట్టాను, చల్లారుతున్నాయి. దీనిలో
ఒక 2 గరిటెల ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీనిలో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందామండి. అలాగే కచ్చాపచ్చా దంచిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశానండి, అది కూడా వేసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేశాను, అవి కూడా వేసుకుందాం. అస్సలు చేదు ఉండదండి ఈ కాకరకాయ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ కూర అండి ఇది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేద్దామండి. దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేద్దాం. ఇది చిన్న స్పూన్ కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అందుకని 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసాను. బాగా కలుపుతున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మెత్తబడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి కూర, అస్సలు చేదు ఉండదు. కాకరకాయ ముక్కలు చూస్తేనే కాకరకాయ అనుకుంటారు, కానీ కూర తిని చూస్తే ఇది కాకరకాయ అయితే కూర అయితే అన్నారు, ఎందుకంటే చేదు ఉండదు కాబట్టి. మరి ఎక్కువ చెప్పేస్తున్నాను. మరి అలాగే ఉంటుంది కూర, మీరు చూడండి కావాలండి. చూసారా, నేను ఉప్పు పసుపు వేసి పిండేసాను కదా, ఆ ముక్కల్ని మళ్ళీ శుభ్రంగా మంచి వాటర్ తోటి కడిగేసి శుభ్రంగా పిండి తీసుకొచ్చానండి. ఆ ముక్కలు దీనిలో వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని బాగా మనం వేయించుకోవాలండి, అంటే రోస్ట్గా కాదు, మెత్తబడే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మనం తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలియబెడుతూ వేయించుకుంటూ ఉండాలి, మూత పెట్టద్దండి. మూత అయితే పెట్టద్దు. కాసేపు అలా వేగనిద్దామండి, కాసేపు అలా వేగనిద్దాం. చూడండి, చక్కగా కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అంటే మరీ రోస్ట్గా కాదు, వేయించుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదా, వాటితో పాటు ఇవి కూడా కొంచెం బాగా వేగించే బాగుంటుంది కూర, టేస్ట్ బాగుంటుంది. అందుకని ఫ్లేమ్ కొద్దిగా పెద్దగా పెట్టుకొని వేయించుకోవాలండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ప్రమాదం అయితే ఉంది. ఓకేనా, చూసారా, ఇలా వేయించుకోవాలండి. ముక్కలు చిరిగిపోతాయి, ఇలా రౌండ్గా కట్ చేసాం కాబట్టి అలాగే ఉండాలని ఏం లేదు. మనం కదిపేటప్పుడు తిప్పేటప్పుడు మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం చిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక 3 టమాటాలు అయితే కట్ చేశానండి. ఆ టమాటాలు అయితే దీనిలో వేసేసుకుందాము. 3 టమాటాలు కట్ చేశాను అన్నమాట. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని ఈ టమాటాలు మగ్గేదాకా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చేదు స్మెల్ కాదండి, ఒక్కోసారి మనకి చేదు స్మెల్ వస్తుంది కాకరకాయ ఉడికేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది కూర ఎలా ఉంటుందో. ఓకేనా, సరే
కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఇవి చిన్న రోట్లో వేసి, చిన్న రోలు ఉందండి ఇక్కడే, ఈ చిన్న రోట్లో వేసి నేనైతే మెత్తగా పొడి కొట్టేస్తాను వీటిని. చూద్దామండి. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందామండి. మనం కారం వేయలేదు కదా ఇప్పటి వరకు. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. 1.5 వేసానండి. మీరు ఎంత తింటారో, కారం ఎంత తినగలరో మీ టేస్ట్కి సరిపడా మీరైతే వేసుకోండి. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా, వేయించి పొడి చేసిన జీలకర్ర వేసానండి. బాగా కలుపుకుందాం దీన్ని. కారము పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉడికించుకుందామండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చక్కటి స్మెల్ వస్తుంది కూర. మీరు ఈ విధంగా ఎప్పుడు చేసుకున్నట్లయితే ఒకసారి అయితే చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మగ్గించుకుందాం. చూద్దామండి. కారం పచ్చివాసన అయితే పోయింది. చక్కగా మంచిగా ఉడుకుతుంది. చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. కాకరకాయ టమాటా కర్రీ అన్నమాట. ఇప్పుడు దీనిలో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని రసం తీసుకున్నానండి. ఆ రసం అయితే దీనిలో వేసేసుకుందాము. ఓకే. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. కూర కదా ఇది, అందుకోసం కొంచెం వాటర్ వేసుకుందాం. ఉప్పు చూద్దాం. చాలేదండి ఉప్పు అయితే. చింతపండు రసం వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే పట్టుద్ది, వేస్తున్నాను అనమాట. ఈ ఉప్పుతో పాటుగా నువ్వులు పొడి చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న నువ్వులు, ఆ పొడి కూడా కలిపేసుకున్నాను దీనిలో. ఈ కాకరకాయ కూర తిన్నారంటే అస్సలు మీరు వదిలిపెట్టరు. గ్రేవీ కాకరకాయ కూర, కాకరకాయ టమాటా గ్రేవీ కూర అండి. అస్సలు మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలంటారు. అంత బాగుంటుందన్నమాట. అస్సలు చేదు అనేదే ఉండదన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఈ చింతపండు రసము కొంచెం ఉడికేదాకా మనం పొయ్యి మీద ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సరిపోయిందండి. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసాను. చూసారా, కాకరకాయ టమాటా గ్రేవీ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ అండి. ఇది మొత్తం గ్రేవీ అన్నమాట, పులుసు కాదండి, నీళ్ళు కాదు. ఇది మొత్తం గ్రేవీ అన్నమాట. అస్సలు చేదు లేకుండా తినే కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కూర అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ కూర అయితే నచ్చిందా అండి? నేను ఎలా చేశానో ఏంటో మీరైతే చూశారు కదా. మరి మీకు ఈ కూర నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈ వీడియోని ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుందన్నమాట మీరు లైక్ చేసినట్లయితే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి నచ్చిందా అండి? ఫస్ట్ ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.